బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదంటే మీరు ఏ శిక్ష వేసినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ మధుసూదనాచారి అన్నారు. బీఆర్ఎస్ వ్యాఖ్యలకు జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎన్నికలప్పుడు అరకొర ఇవ్వడం తప్ప గతంలో రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. మా ప్రభుత్వ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అంటున్నారు అధ్యక్ష. ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక రేషన్ కార్డు కనుక ఇవ్వలేదు అనేది వాస్తవం అయితే సభ చైర్మన్గా మీరు ఎటువంటి శిక్ష విధించినా మేము దాన్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో రేషన్ కార్డులు జారీ చేయాలనే ఆలోచన ఉండాలి కదా అధ్యక్ష. ఇయ్యొచ్చు 5-6 ఎన్నికలు వస్తే ఇస్తారు. ఎట్లా ఆడ ఏదైతుందో హుజురాబాద్లో ఎక్కడ ఎన్నిక వచ్చింది, ఆ మునుగోడులో ఎన్నిక వచ్చింది, ఆ 2 లెక్కలు ఇస్తూ ఇవ్వచ్చు అందరికీ రేషన్ కార్డు. వాటితో పాటుగా ఎబో పావర్టీ అని కూడా అధ్యక్ష ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పిస్తుంది. దీన్ని మీరు ప్రశంసించారు అధ్యక్ష. గతంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అమలు చేసినటువంటి కుటుంబాలకు ఎవరికైనా ఒక రేషన్ కార్డు ఇచ్చినారు అధ్యక్ష. ఇప్పుడు చూడు అంటున్నా.